హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మీటింగ్ కోసం వచ్చాం. 22 రౌండ్ టేబుల్ మీటింగ్ ఉంది. ఈరోజు మనం ఒక్కలేమి కాదు, చాలా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు. ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఇంకొకళ్ళు యూట్యూబ్లో, ఇంకొకళ్ళు మనతో పాటు తోడుగా ఎప్పుడు ఉంటారు చూసారా, కేఆర్కే బ్రో. మీ అందరినీ చూస్తాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ అన్నతో చూద్దాం, తర్వాత కేఆర్కేని చూద్దాం, లాస్ట్కు మన ప్రియమైన యూట్యూబర్ నరేష్ మోని. ఇక్కడ వచ్చేసి అన్న ఇది చూడన్న, సురేష్ అన్న మీ అందరికి ఏమంటారు అన్న, ఆత్మీయుడు, అందరికి ఆత్మీయుడు. ఇక్కడ వచ్చేసి కేఆర్కే బ్రో ఉన్నాడు. వీడియో అన్నకేమవుతుంది, కేఆర్కే అన్నకు. ఇప్పుడు నరేష్ అన్నతో మనం కొన్ని డౌట్స్ ఉన్నాయి, కనుక్కుందాం. చూడండి నరేష్ అన్న, నీ వెహికల్ ఎప్పుడు వస్తుంది అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందా కాలేదా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే కొంచెము టైం పట్టింది, కానీ నిన్ననే జస్ట్ అంటే అప్రూవ్ లెటర్ అయితే వచ్చింది, ఇంటికి కూడా వచ్చింది. ఓకే. ఇంకా ఇప్పుడు షోరూమ్ నుంచి అది కొంచెము మేజర్ డ్యామేజ్ కదా, అయితే ఆర్డర్ పెట్టారు. చెన్నై నుంచి స్పేర్ పార్ట్స్ రావాలంట. ఆర్డర్ పెట్టారు, వాడు చూపించిండు. నేను పోయిన షోరూమ్ చూపించిండు. మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుందనేసి అంటున్నారు. మరి ఇంకెన్ని రోజులు పడుతున్నా నీ వెహికల్? మంత్ ఎండింగ్ వరకు వరకు పడుతుందా? పర్లేదన్న, మన నడిచి బంక్ల గురించి డిస్కస్ చేస్తానండి. ఇంకొకటి ఈడ పాడి చేపల భారత్ హెచ్పి కూడా ఎయిర్పోర్ట్ మూల మీద ఉంటది కదా, అది కూడా పర్లేదు, బాగానే వస్తుంది. కానీ ఇది బాగుంటది. ఇంకా ఇది మన కాటేదాన్ దగ్గర ఉంటుంది. ఆహా, ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో హెచ్పిలో ఉంటది. ఏ సాతమరా అయితే రోడ్ మీద లోపల లోపల కంపెనీలలో ఉంటుంది రోడ్ బంక్. అది హెచ్పి. మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో, మనమే లేట్ వెళ్తున్నాం. సతీష్ని అయితే మాట్లాడుతున్నాడు. ఏం కదన్న, మనం బయట ఫామ్లు సబ్మిట్ చేసేది అన్నారు. ఏం లేదు, మనం పోయి సంతకాలు పెట్టి రావడమే. సంతకాలు అంటే ఇవే, మనకి ఏమేమి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఇచ్చిళ్ళు. అన్న ఫోన్ చేస్తున్నాడు వీడు, మనీ బ్లాక్ ఎత్తాను ఒకసారి అయితే సైలెంట్. డబ్బులు బాగా వస్తున్నాడు యూట్యూబ్ నుంచి. ఓకే, నీకు మనీ పరంగా అయితే అది బెటర్ కదా. కొంచెం మైలేజ్ ఇష్యూ చూసుకున్నా కూడా ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఈ వెహికల్ తీసుకున్నాక అది లాంచ్ అయింది. అంటే బ్రో నువ్వు కూడా వచ్చి అందరూ ఏం కాదు, సబ్స్క్రైబర్ లేకుండా మీరు చాలా పేరు చెప్పాలా, రేపు పార్టీ మనం. గాయ్స్, ఇది రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే కన్నా, రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. మనోడు కేఆర్కే యూట్యూబ్ ఛానల్లో మన క్యాబ్ కంటెంట్ చేస్తుంటాడు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని. మన మహేష్ మిల్కీ బ్యూటీ నా ఛానల్ వస్తుంది వీడియో, కొలాబరేషన్ చేస్తాను వీళ్ళు ఇద్దరిని, ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి. కాదు ఆ ఫోన్ ఏనా ఫోన్ కదా, ఎట్లా చేస్తా కొలాబరేషన్? అదే ఈ వీడియో నా అంటే యాడ్ చేస్తా పోయి. మొత్తం మళ్ళా గాయ్స్, ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే ఇదే అనమాట, కంప్లీట్ అయిపోయింది. ఇక అంతా ఇంకా డిస్ప్లేస్ అయిపోతున్నాము. వినయంగా మాట్లాడుతున్నాం. మన మిల్కీ బ్యూటీ మహేష్, ఇతను క్యాబ్ కంటెంట్ చేస్తుంటాడు. మన కేఆర్కే, ఇతను కూడా క్యాబ్ కంటెంట్ వీడియో చేస్తుంటారు. ఇద్దరు కొలాబరేట్ చేస్తాను, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నరేష్ మోహన్ ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికి. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. చెప్ మన ఛానల్ గురించి చెప్పండి. ఉద్దేశం అట్లా అంతే, కథం. చెప్పండి నాన్న ఛానల్ గురించి. అన్నా నా ఛానల్ ట్రావెల్ విత్ మై అన్నయ్య బ్లాగ్స్ చూడండి. కర్రా కితర్ స్టార్ట్. సబ్స్క్రైబ్ టు ట్రావెల్ విత్ మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. తమ్ముడు మంచి మంచి కంటెంట్లు తీస్తుండు, చూస్తూనే ఉన్నా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆయనకు లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ అందరం వచ్చేసాం చూడండి. అని మంచి చెప్పినా నేను, ఒరే పడుకోదు కాదురా నేను చెప్పి, నేను సమ్మె రాసిన కూడా లేదు, మంచి కాదు డ్రైవర్ వచ్చేసి మన ఫీడ్బ్యాక్ లెటర్ ఇది. ఇక మొహమ్మద్ సోయల్, హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ 0092, తనదే ఇది ఫామ్. ఇది వచ్చి ఆటో వాళ్ళది, ఈవీ కన్వర్ట్ చేసుకుంటుంది. అన్న వచ్చేసి సంతోష్ అన్న, ఈయననే మెయిన్. అన్నతను ఇంటర్వ్యూ చేద్దాం ఇప్పుడు, బయటకు వెళ్ళగానే. నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. ఎన్ని పేజీలు ఉన్నాయవి? పేజీలు ఒకసారి పేజీలు తీయన్న. 3 పేజీలు ఉన్నాయి. 3 పేజీలు. नाम फोन नंबर लिखो फोन नंबर
3 పేజీలు ఉన్నాయి చూడండి. ఒకటి ఇటు సైడ్ ఉంది, రెండో పేజ్, ఇది 3వ పేజ్, ఇటు ఇంకోటి ఉంది, ఇటు ఒకటి లాస్ట్ పేజ్. ఓకే, ఇదంతా ఇప్పుడు మ్యాటర్ ఇక్కడ రాయాలి. 5 పాయింట్స్ మీకు చెప్పే కదా, అవే 5 పాయింట్స్. ఇంకోటి ఏదో గుర్తు చేశాను. దాంట్లో ఎన్ని పేజీలు అయినా? ఇది ఆటో రెట్రో ఫిట్టింగ్ ఎన్ని పేజీలు అయినా? ఒకటే పేజ్ ఉంటుంది, ఫామ్ అంతే. అందరికి ఒకటేనా పేజ్? ఒకటే ఫామ్. బయటకి వెళ్దాం. తిన్నమంటారు కదా ఎడమేలే. ఏం చేస్తున్నావు? వీడియో నేనే మాట్లాడతా. వీడియో నీకు రాదా? ఇట్లా పట్టాయా? ఇట్లా పట్టింది ఇవాళ వీడియో. వీడియో 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 నువ్వు పోతా తింటా అమర్తి మరి మైక్ పెడుతున్నా అప్ప ఎంత మంచి చూసావా? అట్లాంటి దొరకాల యూట్యూబర్ అంతే. గాయస్ మనమైతే రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే వచ్చాం కదా, అది జరిగిన సమావేశం వచ్చి అంటే మనం లాస్ట్ టైం స్ట్రైక్ అయితే చేసాం కదా, దాని గురించి అయితే కొంచెం డిస్కషన్ జరిగింది. అది రేట్ల విషయం అయితే కనుక కొంచెం ఫైల్ అయితే మూవ్ ఆన్ అవుతుంది. మన వాళ్ళంతా వచ్చినారు అనమాట. మన సురేష్ భాయ్ కూడా దాని గురించి వివరిస్తాడు. హలో అన్న, అందరికి నమస్తే. మనము ఈరోజు టిఏడిఎఫ్ వాళ్ళు ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం అని పెట్టారో దానికైతే మనం రావడం జరిగింది మన టీం తరఫున. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, చాలా మంది రేపు 24వ తారీఖు స్ట్రైక్ ఉంది కదా, ఆటో స్ట్రైక్, క్యాబ్ స్ట్రైక్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక క్లారిటీ ఏమని వచ్చిందంటే, దాంట్లో ఆటోలకు సంబంధించిన అంటే నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని, ప్లస్ ఈవీ ఆటోలు ఆర్టీసీ వాళ్ళు తెస్తారు, గవర్నమెంట్ తెస్తారు, దానికోసము, ప్లస్ ఈ హైదరాబాద్ సిటీ ఆటోలో పర్మిట్ అంటే వాళ్ళ దాంట్లో ఉన్నాయి తెచ్చినారు. ఇదైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి అఫీషియల్ గా మనకి ఎట్లా అనేది తెలియదు. కాబట్టి ఈ 24వ తారీఖు మనం బంద్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి వాళ్ళు అయితే మనకు డైరెక్ట్ చెప్పినారు. ఇప్పుడు రౌండ్ టేబుల్ మీటింగ్ లా మళ్ళా రౌండ్ టేబుల్ మీటింగ్ గురించి మన మహేష్ అని అయితే చాలా క్లారిటీ చెప్తాడు. సరే వస్తుందా? రికార్డ్ అవుతుందా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అవన్నీ అయిపోయింది కదా, చేయొచ్చులే. నాకు రాదన్నా. ఇప్పుడు మనం వచ్చేసి రవీంద్రబాద్ దగ్గరికి వచ్చాము మీటింగ్ కు. ఈ మీటింగ్ లో వచ్చేసి రౌండ్ టేబుల్ మీటింగ్ లో మనకి ఏదైతే రేట్ కార్డు ఉందో ఆ రేట్ కార్డు నుంచి ఒక కన్క్లూజన్ క్లియర్ అయింది. బ్యాక్ ఎండ్ టీమ్ అయితే కంపల్సరీ వర్క్ చేస్తుంది, నేను చూసిన. ఇంకోటి ఏంటంటే, మనకి ఇప్పుడు సురేష్ అన్న మాట్లాడు కదా 24th స్ట్రైక్ గురించి, అందులో అయితే ఎక్కడ క్యాబ్ గురించి మన మ్యాటర్ ఎక్కడ లేదు. అండ్ మనం వాళ్ళకు ఏదైతే లేబర్ ఆఫీస్కి ఇచ్చిన లెటర్ అడిగినాం అది లేదని చెప్పారు. అండ్ మనం ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెటర్ అడిగితే కూడా వాళ్ళు లేదని చెప్పారు. ఇది వాళ్ళ వ్యక్తిగతంగా చేస్తున్నాని అభిప్రాయం, అంతమించి అయితే ఏం లేదు. కంక్లూజన్ అయితే రేపు తెలుస్తుంది. ఇప్పుడైతే మనం మీటింగ్ గురించి అయితే అప్డేట్ క్లియర్ కట్ చెప్పిన, ఏమున్నా 15 days లో కంపల్సరీ రేట్ కార్డ్ వస్తుందని చెప్పారు వాళ్ళు. దానికోసం వేచి ఉందాం. థ్యాంక్ యూ. ఇంకొకటి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైల్ అయితే ఆల్మోస్ట్ ముందుకైతే వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని ప్రూఫ్లు అయితే చూపించారు. ఇంత ముందు ఎప్పుడు గవర్నమెంట్ దిగరాలన్నమాట, ఇప్పుడైతే దిగి వచ్చింది, ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. కంపల్సరీగా అయితే జరిగే అవకాశం అయితే ఉందైతే నేనైతే భావిస్తున్నాను. ఏమంటా మహేష్? ఏమంటా మహేష్? అంతే. ఓకే, ఇదే అనమాట. ఫీడ్బ్యాక్ గురించి తర్వాత ఫీడ్బ్యాక్ గురించి కూడా తీసుకున్నారు. అంటే మీరు దీని గురించి ఏమనుకుంటారు, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలని అడుగుతున్నారు అనేసి 4 పేజీలు అయితే ఫీడ్బ్యాక్ ఉంది, దాన్ని కూడా ఫిల్ చేయించాము. రేట్ల విషయంకి వచ్చినట్టయితే కంపల్సరీ పెరుగుతుంది, కానీ కొంచెం టైం అయితే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఓలా ఊబర్ వీళ్ళైతే కన్నా ఒకటైతే చెప్పారు, ఇది గవర్నమెంట్ జియో పాస్ చేస్తే మేము పెంచుతాం, రెడీగా ఉన్నాం. వాళ్ళైతే రెడీగా ఉన్నారు. ఓలా ఊబర్ అయితే కన్నా లెటర్ రాయిచ్చారు. ఓలా ఊబర్ అయితే ర్యాపిడో రాసేది కదా, ఓకే ఆన్లైన్ చెప్పిండు. ఇప్పుడు ఫైనల్ గా మనకు జియో పాస్ అయిన వెంటనే మనకైతే రేట్లు అయితే పెరుగుతాయి. ఇది ఏమని చెప్తా సురేష్ భాయ్? సోహెల్ భాయ్ మాట్లాడు. నీకు నువ్వేమో చెప్పాలని చెప్పేసి మన వాళ్ళకి చెప్పు. ఎప్పుడు చెప్తారా మీరు? ఎప్పుడు నేర్చుకుంటారా అండి అన్న? చెప్పన్నా, మాట్లాడు. ఇప్పటిదాకా అన్నారు కానీ మాట్లాడాలి, ఇప్పుడు తెలుస్తుంది.
అన్న ఇప్పటి వరకు జరిగిన మన రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే అన్న అఫీషియల్ గా మనకైతే ఈ 15 రోజులలో రేట్లు పెరుగుతాయని చెప్పిళ్ళు. కాకపోతే దానికి టైం ఎందుకు పడుతుంది అంటే లిఖిత పూర్వకంగా ప్రభుత్వం కొంచెం పేపర్ వర్క్ జరగాలంటే లేట్ అవుతుంది అని చెప్పిళ్ళు. దానికోసం అడవిడిగా కావాలంటే ఎంబడే రేట్లు పెంచాలంటే పెరగదు అని చెప్పి లోపల చెప్పడం జరిగింది. ఎంతవరకు అయితే కంపల్సరీ 10-15 రోజులలో కంపల్సరీ రేట్ కార్డ్ అయితే మనకు వస్తుంది. మనం అనుకున్న డిమాండ్లు అయితే సాధించుకునే ఉపాయాలు ఉంటాయి. ఒకవేళ అది కాని ఏడల తర్వాత మనం స్ట్రైక్ చేద్దామా లేకపోతే ఇంకేమైనా చేద్దామా ధర్నా చేద్దామా అన్నది దాని తర్వాత ముచ్చట. 10-15 రోజులలో మాత్రం కంపల్సరీ రేట్ కార్డ్ అయితే పెరుగుతుందని వాళ్ళు చెప్పిళ్ళు. దీనికోసం మనం వేచి ఉండాల్సి వస్తుంది, కొంచెం టైం పడుతుంది అన్న. అయిపోయింది.